మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి కేటగరైజేషన్ కోసం ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా ఇవాళకి కూడా నాకు తెలిసి ఒక పిలిపిస్తే రూపాయి ఖర్చు లేకుండా 10,000 మందిని హైదరాబాద్ కి తరలించగలిగిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. దాదాపుగా 3 దశాబ్దాలుగా పోరాటంలో ఉన్నాడు. సరే అటో ఇటో చివరి దశలో ఈ రోజు మామూలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఈ కేటగరైజేషన్ విజయవంతమైండు. కానీ ఎంతవరకు సఫలీకృతమైండు అని అంటే ఇది ఒక్క రోజులో పుట్టి తెల్లారయ్యే పని కాదు. దీన్ని సుదీర్ఘ కాలం పాటు ఈవెన్ తెలంగాణ ఉద్యమం కూడా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరిగిన తర్వాత ఎంతో మంది బలిదానాలు అయిన తర్వాత తెలంగాణ కల సాకారమైంది. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు ఈ ప్రయాణం చేయగలిగి ఈ పార్టీని కాపాడగలిగి ప్రజలలో చైతన్యం తీసుకురావడంతో పాటు నమ్మకాన్ని కలిగించినప్పుడు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా వాటిని ఓర్చుకొని ఎదురీదగలిగినప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడుతుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఈ రోజు ఆదిలోనే వాళ్ళకి ఏదో శకునాలు పెట్టినట్టు ఇంకేదో మామూలుగా అనుకోవాల్సిన అవసరం లేదు. పుట్టిన ఆ పార్టీ పెట్టిన ముహూర్త గడియ ఎటువంటిదో ఏంటిదో తెలియదు. కానీ బీసీల ప్రయోజనాల కోసం ఒకవేళ పోరాటం చేస్తా అంటే నిష్పక్షపాతంగా రాష్ట్రంలో జరిగే బీసీ సమస్యల మీద పోరాటం చేయగలిగిన ఒక చైతన్యం ఉన్న నాయకుడిగా ముందుకొస్తే తప్పకుండా రేపటి భవిష్యత్తులో ఆశీర్వదిస్తారేమో, స్వాగతిస్తారేమో. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా అప్పటికప్పుడు అయిన సందర్భాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే కోరిక వారికి ఉన్న ఎన్నో సంవత్సరాలు పట్టింది. అదే రకంగా రకరకాల సందర్భాలలో రాజకీయ సమీకరణాలలో రాజకీయ వాతావరణాన్ని ప్రజలు స్వీకరించాలనుకున్నప్పుడు మనం దేశవ్యాప్తంగా చూస్తే కాంచీరామ్ ఉత్తరప్రదేశ్ లో ఒక బలహీన వర్గాల నాయకుడిగా బిఎస్పీ రావాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఒకసారి 2 సార్లు విఫలమైన తర్వాత అధికారంలో రాగలిగారు. ఆ తర్వాత దాన్ని ఎంతవరకు నిలబెట్టిరు అని అంటే ఈ రోజు నిలబెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఎవరికి ప్రయోజనం అవుతుంది, రేపు రానున్న ఎన్నికలలో ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ పార్టీ ఉపయోగపడుతుంది, నష్టమయ్యే అవకాశం లేదంటారా? మాకు ప్రాంతీయ పార్టీ, ఇది కూడా ఒక ప్రాంతీయ పార్టీనే. సరే, బీజేపీ జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ, సో వాళ్ళు దేశం అంతా ఉన్నారు. మీరు ప్రాంతీయ పార్టీ. ఈ రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. అది ఈ రూపంలో ప్రజలకి మీకు నష్టం చేసి ప్రజలకి అంటే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం లేదంటారా? అంటే మనకి